కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీ విజయశాంతికి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో కలకలంగా మారింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఆమె అంతు చూస్తానని చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి విజయశాంతికి మెసేజ్లు పంపాడు. దీంతో అప్రమత్తమైన విజయశాంతి ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. డబ్బుల కోసం తనను బెదిరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎమ్మెల్సీకి బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి గతంలో విజయశాంతి సోషల్ మీడియా పేజీలను మెయింటైన్ చేసేవాడు. ఈ క్రమంలోనే అతనికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు. కాగా ఇటీవల ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అన్ని పక్కకు పెట్టారు. దీంతో నిందితుడు తనకు ఇంకా డబ్బులు ఇవ్వాలని, లేదంటే అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి బెదిరింపుల ఘటన ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కసి తీరేంత వరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయశాంతి భర్త ఎం శ్రీనివాస్ ప్రసాద్కి 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తానని చంద్రకిరణ్ రెడ్డి చెప్పుకున్నాడు. పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్కు శ్రీనివాస్ ప్రసాద్ చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించి వేశారు. కానీ చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్నానని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాస్ ప్రసాద్కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు. ఎటువంటి ఒప్పందం లేకుండానే చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో ఇంటికి వచ్చి మాట్లాడాలని శ్రీనివాస్ ప్రసాద్ మెసేజ్లో సూచించగా అతడు రాలేదు. ఇటీవల నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డుకి ఇడుస్తా, కసి తీరే వరకు అతి దారుణంగా చంపుతాను అంటూ చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ ద్వారా బెదిరించాడు. దాంతో శ్రీనివాస్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.